ప్రభువునందు ప్రియమైన దేవుని పిల్లలైన వారందరికీ ప్రభునామమున వందనములండి. ఈ సమయంలో పాత నిబంధన నుండి యెరోబాము అనే ఇశ్రాయేలీల రాజు గురించి మనం ఆలోచన చేస్తాం. ఈ యెరోబాము సొలొమోను యొక్క దాసుడు. సొలొమోను దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలని పరిపాలించిన ఐక్యరాజ్యంలో చివరి రాజు. సొలొమోను 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని పరిపాలించారు. దావీదు కుమారుడైన సొలొమోను ప్రారంభంలో దేవుని ఆజ్ఞకు లోబడి దేవుని చిత్తానుసారంగా నడిచాడు. చివరికి దేవుని ధర్మశాస్త్రాన్ని పట్టించుకోకుండా అన్య స్త్రీలతో సహవాసం చేసి దేవునికి కోపాన్ని తెప్పించాడు. దేవుడు సొలొమోను మారుమనసు నిమిత్తము తన ప్రవక్తలైన వారిని పంపించి తన సందేశాన్ని ముమ్మారు తెలియజేశాడు. కానీ సొలొమోను మార్పు చెందలేదు. సొలొమోను మార్పు చెందనంతటికీ ఆ దినాల్లో ఇశ్రాయేలీలు 2 భాగాలుగా విభజింపబడ్డారు. దేవుడే విభాగించాడు. విభజన దేవుని వల్లనే కలిగింది. 10 గోత్రపు ఇశ్రాయేలీయుల్ని యెరోబాము ఏలవలనని, 2 గోత్రాలు దావీదు కొరకు దేవుడు ఏర్పాటు చేసి పెట్టి సొలొమోను కుమారుడు రెహబామును రాజుగా నియమించాడు. ఈ కార్యక్రమము దేవుని యొక్క ఆజ్ఞ మేరకు చిత్తానుసారంగానే జరిగింది. అయితే యెరోబాము దేవుని యొక్క ఎన్నికలో ఉన్నవాడు. దేవుడే యెరోబామును పిలిచి 10 గోత్రముల వారిని ఏలుబడి చేయడానికి అప్పగించాడు. యెరోబాము రాజ్య పరిపాలనకి వచ్చిన తర్వాత, రాజు అయిన తర్వాత ఇశ్రాయేలీలు మరలా సొలొమోను కుమారుడైన రెహబాముకు దాసులవుతారేమోనని ఒక క్రొత్త దేవతల్ని ఏర్పాటు చేసి పెట్టాడు. విగ్రహాలని ఏర్పాటు చేసి పెట్టాడు. రాజ్యాన్ని ఇచ్చింది దేవుడు. రాజ్యాన్ని చక్కబెట్టేవాడు దేవుడే. కానీ దేవుని యందలి విశ్వాసం లేనివాడై యెరోబాము అధికారాన్ని చిరకాలము తన కోసమే ఉంచుకోవాలనే భావనతో ఇశ్రాయేలీలు ఇక మీదట ఆరాధన కొరకు యెరూషలేముకి వెళ్ళకూడదు అనే ఉద్దేశంతో ఏం చేశాడంటే విగ్రహాలని, దూడల్ని తయారు చేసి విగ్రహారాధనని ఇశ్రాయేలీల మధ్యలో ఏర్పాటు చేశాడు. దుష్టుడు, దుర్మార్గుడు, దేవుని మీద తిరుగుబాటు చేసినవాడు, ఇశ్రాయేలీలని తిరుగుబాటు చేయడానికి ప్రోత్సహించినవాడు. ఆ సమయంలో బలిపీఠం కట్టి బలిపీఠం మీద బలి అర్పించడానికి తన కుమారులనే యాజకులుగా పెట్టి కార్యక్రమం జరిగిస్తూ ఉన్నాడు. పరమందున దేవుడు ఒక యవ్వన ప్రవక్తని పంపించాడు. ఆ యవ్వన ప్రవక్త వచ్చి, ఇదిగో బలిపీఠమా బలిపీఠమా బలిపీఠమా, నీ మీద నిలబడి బలి అర్పిస్తున్న వాడిని గురించి చెబుతాను విను అని, ఇదిగో బలి అర్పిస్తున్న ఈ యాజకుని యొక్క బలి యోషియా అనే ఇశ్రాయేలీల యూదా రాజు పుట్టి ఇతని శల్యములను
ఈ బలిపీఠం మీద దహించేస్తాడు అని చెప్పాడు. అది అలాగే జరిగింది. ప్రియులారా, నేనేమంటున్నానంటే, దేవుడు ప్రేమించి యరొబాముకి అధికారం ఇస్తే దాన్ని కాపాడుకోలేక సొంత ఆలోచన ప్రకారంగా అధికారము తనకే ఉండాలి అనే భావనతో, స్వార్థంతో ఇశ్రాయేల్ ప్రజలందరినీ విగ్రహారాధనకి దింపినవాడు యరొబాము. నేడు అనేక మంది యరొబాములు ఉన్నారు. అపోస్తలుల బోధ దేవుడు ఏర్పాటు చేసింది. దానికి భిన్నమైన బోధ ఈ రోజున లోకంలో అనేకులు బోధకులైన వారు స్వార్థపూరితంగా ధనాపేక్ష కోసము, లాభం కొరకు అబద్ధ బోధ చేస్తున్న వాళ్ళు ఎంతోమంది. దయతో గమనించండి, అపోస్తలుల బోధకు విరోధమైన బోధ, భిన్నమైన బోధ, అది అబద్ధపు బోధ. క్రీస్తు సంఘము, దేవుడు ఏర్పాటు చేసిన సంఘము, దానికి భిన్నమైన సంఘాలు అపవాది యొక్క తంత్రాలు గమనించవలనని మనవి చేస్తూ ఉన్నాను. అబద్ధ బోధలు ఎన్నో లోకంలో వచ్చేసాయి. ఆ రోజున యరొబాము దేవునికి విరోధంగా తిరిగి విగ్రహారాధనకు దిగాడు, విరోధయ్యాడు. ఆ తర్వాత యరొబాము యవన ప్రవక్త చెప్పినా కూడా వినుకోకుండా విగ్రహారాధనను కొనసాగించినవాడు. కాలక్రమంలో యరొబాము కుమారుడు అబియా జబ్బుపడి ఆ జబ్బును బాగు చేసుకోవడానికి అన్ని అవకాశాలని వెతికాడు, ఏది కుదరలేదు. అయితే యరొబాము తన భార్య దగ్గరికి వచ్చి, ఇదిగో షిలోహులో ప్రవక్త ఉన్నాడు, యెహోవా ప్రవక్త, ఆయన దగ్గరికి వెళ్ళి అడుగు, ఈ నా బిడ్డ బ్రతుకుతాడో, రోగం బాగవుతుందో లేదో అని అడిగి రమ్మని పంపించాడు. ఏం జరిగింది? యరొబాము వంశము అక్కడికి అంతమయ్యేటట్టు దేవుడు ఏర్పాటు చేసి పెట్టాడు. దేవునికి విరోధంగా తిరిగిన యరొబాము ఏమయ్యాడో చరిత్రలో చదువుతూ ఉన్నప్పటికీ మనుషులు నేటికి దేవుణ్ణి కానీ, దేవుని గ్రంథాన్ని కానీ అర్థం చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. అపోస్తలుల బోధకు భిన్నమైనది ఎవరు చేసినా దేవుడు అంగీకరించడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10 వచనాలు మనం చదివినప్పుడు అపోస్తలులు జ్ఞానాతిశయంతో బోధ చేయలేదు, వాక్చాతుర్యంతో బోధ చేయలేదు, భిన్న బోధ తీసుకురాలేదు. వారు మనుషులు విశ్వాసము, దేవుని శక్తి మీద ఆధారపడి ఉండవలనని ప్రకటించినను, సువార్త మాట్లాడినను, పరిశుద్ధాత్మ అనుగ్రహించిన దృష్టాంతములనే వినియోగించారు తప్ప సొంత బోధ చేయలేదు వాళ్ళు. అది దేవుడు అనాదిలో సంకల్పించుకున్న మర్మం. కానీ ఈ రోజున అనేక మంది ఆ బోధని ఎరుగక సొంత బోధలు చేస్తూ పరలోకం వెళ్తామనే భ్రమలో జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. దయతో గమనించండి, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో అపోస్తలుడైన పౌలు ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు, మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్త మేమైనను పరలోకం నుండి వచ్చిన దూత అయినను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడగును గాక అని చెప్పాడు. ఈరోజున అనేకులు శాపగ్రస్తులు అవ్వడానికే బోధిస్తూ ఉన్నారు, భిన్నమైన సువార్త బోధిస్తూ ఉన్నారు. దయచేసి గుర్తుపెట్టుకోండి, ఆలోచన చేయండి, పరిశీలించండి. యరొబాము ఏ రీతిగా నాశనం అయ్యాడో ఈరోజు నా అబద్ధ బోధ చేసే ప్రతివారు నిత్యాగ్ని దండన, యుగ యుగాలు అగ్ని ఆరని పరిస్థితి.
కాబట్టి అపొస్తలుల బోధకు వ్యతిరేకంగా ఎవరూ బోధించకూడదని తీర్మానం చేసుకుని అపొస్తలుల బోధను నేర్చుకోవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. రక్షణ పొందాలి, పరలోకం వెళ్ళాలి అనే మనసు కలిగి ఆలోచన కలిగిన ప్రతి ఒక్కరూ తప్పకుండా అపొస్తలుల బోధ వినండి. అపొస్తలుల బోధ దేవుడు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బోధ. దయతో గమనించి పరిశీలన చేసి నిత్యత్వానికి సిద్ధం కండి అని చెబుతూ ఈ చిన్న ప్రయత్నం. అందరికీ వందనాలు.